ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లలితాపరాపతారిక అమ్మవారి యొక్క ఐశ్వర్య యోగంలోని 85వ నామం గురించి, ఆ నామ మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితాపరాపతారిక అమ్మవారి యొక్క 85వ నామం. 85వ నామం యొక్క ఫలితం మహిమ గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమద్భాగవకూటైక స్వరూపముఖ పంకజాయై నమః. ఓం శ్రీమద్భగవకూటైక స్వరూపముఖ పంకజాయై నమః. ఓం శ్రీమద్భాగవకూటైక స్వరూపముఖ పంకజాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమద్భాగవకూటైక స్వరూపముఖ పంకజాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమద్భాగవకూటైక స్వరూపముఖ పంకజాయై నమః. ఈ మంత్రానికి అర్థం శ్రీమత్ అనగా సర్వ విజ్ఞాన శక్తి లేక ఐశ్వర్యంతో కూడినది. అమ్మవారు అంటేనే మహామంత్రస్వరూపిణి. అమ్మవారికి స్థూలం సూక్ష్మం అనే 2 రకాల రూపాలు ఉన్నాయి. బండాసుర వధ కోసం స్థూల రూపం ధరించింది. సూక్ష్మ రూపం అనగా అమ్మవారి పంచదశి మహామంత్రం. అందులో వాగ్భవకూటం అనగా మొదటి 5 అక్షరాలు కా ఏ ఈ లా హ్రీం అనే 5 అక్షరాలు. మళ్ళీ చెప్తున్నాను, కా ఏ ఈ లా హ్రీం అనే 5 అక్షరాలు వాగ్భవకూటం అని పిలువబడతాయి. ఈ 3 అక్షరాలు ఉచ్చరిస్తే జ్ఞానవాక్కు మానవులకు లభిస్తుంది, వాక్కు కలుగుతోంది కనుక ఇది వాగ్భవకూటం. ఈ వాగ్భవకూటమే అమ్మవారి ముఖపద్మం. ఖా అనే అక్షరం కంఠం నుంచి వస్తుంది. ఏ కంఠ తాలువు, ఈ తాలువు, లా దంత్యం వాక్కులు పుట్టేవి. ఈ 4 నుంచి హ్రీంకారం అనే ఆసనం లోపల అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తూ అమ్మవారు ఉంటుంది. అనగా కాయే హ్రీం అనే మంత్రం వల్ల వాక్శుద్ధి. ఈ 3 అక్షరాలు కా ఏ హ్రీం, కా ఏ హ్రీం అనే 3 అక్షరాల వల్ల మంత్రం వల్ల వాక్శుద్ధి లభిస్తుంది. వాక్శుద్ధి అనేది అగ్ని లాంటిది. అగ్ని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా ఎలా కాలుస్తుందో వాక్కు కూడా అర్థం తెలిసి పలికినా తెలియక పలికినా ఫలితాన్ని ఇస్తుంది, సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. వాగ్భవకూటం అలాంటిది కాదు, అలాంటిది వాగ్భవకూటం అలాంటిది. అమ్మవారి దగ్గరకు ఒకప్పుడు త్రిమూర్తులు వెళ్ళారు. అమ్మ దగ్గరకు వెళ్ళే దారిలో అనేక బ్రహ్మలోకాలు, అనేక కైలాసాలు, అనేక వైకుంఠాలు చూశారు. చివరకు అమ్మ సన్నిధికి చేరగానే ముగ్గురు స్త్రీ రూపాలు పొందారు. ముగ్గురు కూడా స్త్రీ రూపాలు పొందారు. అప్పుడు అమ్మవారు వారికి పై 5 అక్షరాల్లోని మొదటి 3 నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క అక్షరం నుంచి ఒక్కో శక్తిని సృష్టించి చివరి 2 అక్షరాల నుంచి ఆయుధాలను సృష్టించి త్రిమూర్తులకి ఇచ్చి ఈ శక్తులైన సరస్వతి, లక్ష్మి, పార్వతులను, ఆయుధాలను గౌరవంగా చూసినంతకాలం మీకు ఏ ఇబ్బంది రాదని చెప్పి వారిని తన సింహాసనం దగ్గర నుండి బయటకు పంపింది. అప్పుడు వారు మళ్ళీ యథారూపాలతో తమ శక్తులతో తమ లోకాలకు వెళ్ళిపోయారు. వాగ్భవకూటం ఎంతో గొప్పదో వారు లోకానికి చాటారు. అది ఈ వాగ్భవకూటం యొక్క గొప్పతనం. దీని యొక్క మంత్రం యొక్క ఫలితం ఏంటంటే ప్రతి శుక్రవారం ఈ మంత్రాన్ని
శ్రీమద్భాగవకూటైకస్వరూపముఖపంకజాయై నమః. ఓం శ్రీమద్భాగవకూటైకస్వరూపముఖపంకజాయై నమః అని పిల్లల చేత 108 సార్లు చేస్తే పరీక్షల్లో తప్పకుండా వాళ్ళు విజయం సాధిస్తారు. అలాగే ఉద్యోగాలను సంపాదించాలనుకునే వాళ్ళు, ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు, వీళ్ళు 1008 సార్లు చెప్పిస్తే వాళ్ళు ఉద్యోగాలని పొందుతారు. అలాగే ఈ మంత్రం చెప్పించే వారితో వాదించి జయించేవారు బ్రహ్మ తప్ప మరి ఎవరు ఉండరు. అంత గొప్ప శక్తిని పొందుతారు. ఇది ఈ మంత్రం యొక్క మహిమ. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.